పంచాంగం మే 8, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం 12:29 వరకు నక్షత్రం ఉత్తర ఫాల్గుని రాత్రి 9:06 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు యమగండం ఉదయం 5:50 నుంచి 7:26 వరకు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ముందుగా మేషరాశి. నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. చెడు వ్యసనాల కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకండి. అనారోగ్యంతో ఆర్థిక స్థితి నెమ్మదిస్తుంది. స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. కొత్త ప్రాజెక్టు అంగీకరించేటప్పుడు బాగా ఆలోచించండి. వ్యక్తిగత అవసరాల కోసం సమయాన్ని కేటాయించుకోండి. సన్నిహితులతో వాగ్వాదం నిరాశకు గురి చేస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. చెడు విషయాలకు దూరంగా ఉండండి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆలోచనలు పెంపొందించుకోండి. ఈ రాశివారు కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి మంచి రోజు. ఇతరులతో సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. సహనంగా ఉండండి. ఇతరుల నుంచి డబ్బులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఇతరులతో సామరస్య బంధాలను కొనసాగించండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ పరస్పర సహకారంతో సంతోషంగా ముందుకు సాగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిమిత్తం ధనాన్ని ఖర్చు చేయటంతో ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. కుటుంబ సభ్యులతో సానుకూలంగా వ్యవహరించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయంలో ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మేషరాశి వారు నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. వృషభ రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి నెమ్మదిస్తుంది. కర్కాటక రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సింహరాశి. విశ్వాసాన్ని సరళతను పెంపొందించుకోండి. వ్యతిరేక భావోద్వేగాలైన భయం, ఈర్ష్య, పగ, ద్వేషం విస్మరించండి. గతంలో ఇతరులకు అప్పుగా ఇచ్చిన ధనాన్ని తిరిగి పొందటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు ఫైనల్ షేప్కి చేరుకుంటాయి. ఖాళీ సమయాన్ని వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తదుపరి కన్యా రాశి. అనారోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ రోజు చివర్లో తగినంత ధనాన్ని పొదుపు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవటానికి మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తదుపరి తులారాశి. సులభమైన ప్రణాళికతో కార్యాలయంలో పనులు ముందుగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ధనం పట్ల జాగ్రత్త వహించండి. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరులతో రహస్యాలను పంచుకోవడానికి మంచి సమయం కాదు. అసైన్మెంట్లు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. సమయం విలువ తెలుసుకోండి. జీవిత భాగస్వామి అనారోగ్యం కారణంతో నిరాశకు గురవుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచనతో ధనాన్ని పొదుపు చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరగనున్నాయి. విలువైన పత్రాలపై సంతకం చేసే ముందు పరిశీలించండి. ఖాళీ సమయంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి వారు ఖాళీ సమయాన్ని వినోదాలతో కాలక్షేపం చేస్తారు. కన్యా రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తులారాశి వారు జీవిత భాగస్వామి అనారోగ్యం కారణంతో నిరాశకు గురవుతారు. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనుస్సు రాశి. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తారు. సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఆర్థిక ఖర్చు జరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ఖాళీ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. తదుపరి మకర రాశి.
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సమావేశంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. బిజీ షెడ్యూల్లో తీరికలేని సమయాన్ని గడుపుతారు. సమయాన్ని వృధా చేస్తారు. తదుపరి కుంభరాశి. నైపుణ్యాలు పరీక్షించబడతాయి. అనుకున్న ఫలితాలు సాధించటం కోసం పట్టుదలతో కృషి చేయండి. డబ్బులు ఆశించే వారికి దూరంగా ఉండండి. ఇంట్లో కలహాలు, గొడవల వాతావరణం ఏర్పడే అవకాశముంది. కొత్త వ్యక్తిని కలుసుకోనున్నారు. కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శించటానికి కొత్త అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. అతిథుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. తదుపరి మీనరాశి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశముంది. కార్యాలయంలో ఒత్తిడిని ఎదుర్కోకుండా ప్రశాంతంగా ఉండండి. సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఖాళీ సమయంలో ఒంటరిగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తారు. మకర రాశి వారు సమయాన్ని వృధా చేస్తారు. కుంభరాశి వారిలో కళాకారులు ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు వస్తాయి. మీనరాశి వారి ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశముంది.